గలగల పారే గోదావరి నది కళతప్పింది. త్రివేణి సంగమం మూగబోయింది. తెలంగాణ మహారాష్ట్ర సరిహద్దుల్లోని కందుకుర్తి వద్ద వరదలేక నది కళావిహీనంగా తయారైంది. నదిలో ఉండే 500 ఏళ్ల ప్రాచీన శివాలయం వద్ద నది అడుగంటి పుణ్యస్నానాలకు ఆటంకం కలుగుతోంది. నదిలో మోకాళ్ల వరకు కూడా తడవని పరిస్థితి నెలకొంది. పిండ ప్రధానాలు నిర్వహించే వారికి మరిన్ని ఇక్కట్లు ఎదురవుతున్నాయి. దీంతో త్రివేణి సంగమం భక్తులు లేక వెలవెలబోతోంది. దీనిపై మరిన్ని వివరాలు నిజామాబాద్ ప్రతినిధి విఘ్నేష్ అందిస్తారు. తెలంగాణ మహారాష్ట్ర సరిహద్దుల్లోని త్రివేణి సంగమం కందకుర్తి గ్రామం వద్ద ఉన్నాం. ఇక్కడ గోదావరి నది గతంలో కలకలలాడుతూ కనిపించేది. ప్రస్తుతం మాత్రం ఏప్రిల్ మొదటి వారంలోనే మనం చూస్తున్నాం ఇక్కడ కళావిహీనంగా మారిపోయింది. నీళ్లు లేక మొత్తం అంతా కూడా చాలా కళావిహీనంగా మారిపోయిన పరిస్థితి కనిపిస్తుంది. పుణ్య స్నానాలకు కావచ్చు, పిండ ప్రదానాలు చేసుకోవడానికి వచ్చిన వారికి, దర్శనాలు చేసుకునే వారికి ఎవరు కూడా స్నానాలు చేసేందుకు కూడా ఇబ్బంది కనిపిస్తుంది. మోకాళ్ళ లోతు నీళ్లు కూడా ఇక్కడ లేని పరిస్థితి ఉంది. చాలామంది పుణ్యస్నానాలకు వస్తూ ఉంటారు శుక్రాదివారాలలో. ఎట్లా ఉంది పరిస్థితి? పరిస్థితి బాగలేదు సార్, బాగా వీక్ ఉంది ఇక్కడ. అన్ని చేయడానికి అన్ని ఇబ్బందులే ఉన్నాయి, అన్నీ ఉన్నాయి వసతులు, కానీ చేయడానికి ఇబ్బందులుగా ఉన్నాయి. ఏమని అంటుంటే మీరు ఎందుకు ఉంటారు ఇక్కడ, వెళ్ళిపోవాల్సింది అంతే, కానీ ఇక్కడ ఉండటానికి వీల్లేదు కూడా అంటే ఉన్నారు సార్ ప్రజలు. అన్నీ ఎవరు సకరంగా పట్టించుకోవట్లేదు దీన్ని. మరి పట్టించుకుంటాడు, ఎప్పుడు ఎవరు పట్టించుకోవాలి దీని సంగతి అని సమస్య వచ్చింది సార్. మాకు ఇప్పుడు బాగా ఇబ్బంది ఉన్నది, వచ్చిన వాళ్ళకి కూడా బాగా ఇబ్బంది ఉన్నది. ఇలా ఇక్కడ పిండదానం చేస్తాడు, శాంతి పూజ కొంత అది వస్తున్నాడు. ఇప్పుడు అది కూడా భక్తులు లేవు. శుక్రవారం వస్తున్నాడు, శుక్రవారం కూడా కొంతమంది వెళ్ళిపోతున్నాడు బాసర్కి నీళ్ళు అంటే ఇట్లా పరిస్థితి ఉన్నది ఇప్పుడు. అన్ని ఇట్లా మురికి నీళ్ళలాగా ఉన్నాయి. మంచిగా ఉంటుండే ఇంతకుముందు. వాళ్ళ ఇక తంబాకులకు కూడా వారించుకుంటుండ్రు, నీళ్ళు తగ్గిపోతున్నాయి. అట్లని నీళ్ళన్నీ మురికిగా అనిపిస్తుంది. స్నానాలు ఇక పొరుగురు నుంచి వచ్చే వాళ్ళు చేస్తున్నారు కావచ్చు, మేమైతే చెయ్యలేము, తక్కువ ఉన్నాయి అని చెప్పేసి ఇంటి దగ్గర స్నానాలు చేసి వచ్చి పూజ చేసుకుంటాం. అవును, ఈ నీళ్లు లేకపోవడం వల్ల పుణ్యస్నానాలకు ఇబ్బంది అవుతుంది. దీంతో పాటు ఈ కందకుర్తి గోదావరి పరివాహక ప్రాంతం అంతా, ఈ నది ఒడ్డు పైన కావచ్చు, ఇంకా ఈ ఊర్లో కావచ్చు, ఎట్లాంటి అభివృద్ధి జరగడం లేదని దీన్ని గుర్తించి, ఈ ప్రాశస్త్యాన్ని గుర్తించి ఖచ్చితంగా ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేయాలి. గోదావరి నది ప్రాంతం అంతా కూడా శుద్ధి చేయాలి. ఎందుకంటే చాలా బురదమయంగా మారిపోయింది. కెమెరామెన్ సాయి కిరణ్తో విఘ్నేశ్వర్, సాక్షి న్యూస్, కందకుర్తి నుంచి.